ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కురుస్తున్న ముసురులో అందరూ ఇంటికే పరిమితమైతే ఇక్కడ ఒంటి నిండా ప్లాస్టిక్ కవర్ కప్పుకుని ఎలక్ట్రిక్ సైకిల్పై వెళుతున్న వ్యక్తే రేవప్పయ్య. వర్షంలో ఎందుకు బయటకు వచ్చావు రేవప్పయ్య అన్న మాటలకు అతని సమాధానంతో కళ్ళు చెమ్మగిల్లాయి. కబళించే రోగానికే భయపడలే సార్, ముసిరే వానన నాపేనా? ఇది నోటి నుండి వచ్చిన మాట కాదు, కష్టాలను దాటిన గుండెల నుండి వచ్చినవి. ఇద్దరు మనుషులు ఎత్తి పట్టుకుని వీల్ చైర్లో కూర్చోబెడితే తప్ప కదలలేడు. ఏ పని చెయ్యాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సిందే. తోటి పిల్లలతో గెంతుతూ తుళ్ళుతూ ఆడుకునే అదృష్టం కూడా అతనికి దక్కలేదు. అయినా ఏనాడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. బాగా చదువుకున్నాడు. కొన్ని నెలల క్రితమే జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు. రోజూ వెళ్లి ఇంటర్ విద్యార్థులకు పాఠాలు చెప్పి వస్తున్నాడు. నా పేరు మఠం స్వామి రేవప్పయ్య, సంగారెడ్డిలో ఉంటాను. ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. 2022 నోటిఫికేషన్లో బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించా. ఆర్సీపూర్లో వచ్చింది నాకు. అక్కడికి వెళ్ళడం రావడం చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉండలేని సిచ్యువేషన్ నాది. నా పరిస్థితిని కమిషనర్ సార్కి వివరిస్తే అర్థం చేసుకొని నాకు సంగారెడ్డికి ఆన్ డ్యూటీగా పర్మిషన్ ఇచ్చారు. జూన్ 16 నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాను. నాకు మస్కులర్ డిస్ట్రోఫీ మరియు పోలియో ఉంది. దీంతో నేను ఏ పనులు కూడా చేసుకోలేను. పొద్దున్న లేవాలంటే కూడా ఒక పర్సన్ వచ్చి నన్ను పైకి లేపి అన్ని సేవలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసుకొని కాలేజ్కి వచ్చి పాఠాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం కూడా, స్టాఫ్, ఇంకా పిల్లలందరూ కూడా నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళు నాకు సాయం చేయబట్టి ఇంకా నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అయినా కాలేజీకి సెలవు పెట్టలేదు. ఇలా ఎలక్ట్రిక్ వీల్ చైర్ చుట్టూ కవరు కట్టి వెనకాల ఛత్రి బిగించుకుని మరీ కళాశాలకు వెళ్లి వస్తున్నాడు. మఠం స్వామి రేవప్పయ్య సొంతూరు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ధర్మాపూర్. తల్లిదండ్రులు బసమ్మ, రాచయ్య స్వామి. చిన్నతనంలోనే రేవప్పయ్య మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడ్డారు. ఇతరుల సాయం లేకుండా కదల్లేని పరిస్థితి. ఉపాధి వెతుక్కుంటూ వీరి కుటుంబం సంగారెడ్డికి వచ్చింది. రేవప్పయ్య విద్యాభ్యాసమంతా సంగారెడ్డి పట్టణంలోనే సాగింది. రాచయ్య స్వామి ఇడ్లీలు అమ్మేవారు. అలా వచ్చిన డబ్బులతో కుమారుణ్ణి చదివించారు. చిన్నతనం అంతా ఇక్కడే సంగారెడ్డిలో, విద్యాభ్యాసం అంతా చిన్న ప్రైవేట్ స్కూల్లో జరిగింది. నాకు ఒక అక్క ఉంది. అక్క గురుకుల డిగ్రీ లెక్చరర్ బుదేరాలో అక్కడే ఉండి చదువు చెప్తుంది. మా ఇద్దరికి కూడా సేమ్ ప్రాబ్లం, నడవలేము. ఇంకా నాన్న బజ్జీల బండి, ఇడ్లీ దోశ బండి పెట్టి మమ్మల్ని చదివించారు. అక్క ఇంకా అమ్మనేమో ఇంటికాడే ఉండి మమ్మల్ని చూసుకొని నాన్నకు కావాల్సిన, బండికి కావాల్సిన అన్నీ సమకూర్చి మాకు స్కూల్కి తీసుకెళ్ళేది. 6th క్లాస్ వరకు అమ్మ నన్ను చంకలో ఎత్తుకొని తీసుకెళ్ళింది. 7th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఒక 3 చక్రాల బండి, ట్రైసైకిల్ ఇచ్చారు. అప్పుడు మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని వెనక దొబ్బుకుంటూ వెళ్ళేది మా అమ్మ. మా నాన్న పనికి వెళ్ళినప్పుడు చాలా కష్టమవుతుండే. అక్కకి కాలేజ్కి దించిన తర్వాత నా స్కూల్కి తీసుకొస్తుండే. చాలా కష్టపడి చదివించారు అమ్మ నాన్న. పనేం లేనప్పుడు నాన్నకి ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు బజ్జీల బండి కూడా సరిగా నడవనప్పుడు చాలా కష్టమయ్యేది. 1 కిలో బియ్యం కోసం కూడా మేము ఆరాటపడిన రోజులు ఉన్నాయి. ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మేము చూసి అమ్మ నాన్నకి బాగా చూసుకోవాలంటే బాగా చదువుకొని మేము ఏదైనా ఉద్యోగం సంపాదించాలని అక్క నేను అప్పుడు అనుకున్నాం. మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయొద్దు. ఎవరు కూడా చేతనైతే సాయం చేయాలి. మా లైఫ్లో కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము కొంచెం మొండి ధైర్యంతో ముందుకు వచ్చి బాగా చదువుకున్నాం. కానీ వేరే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. చేతనైతే సాయం చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి.
మీ అందరి ప్రోత్సాహంతోనే నేను ఇక్కడి వరకు వచ్చినాను. మీరు ఎవ్వరు లేకపోతే కూడా నేను ఈరోజు జాబ్ తెచ్చుకునేవాడిని కాదు. అమ్మ నాన్న, నా ఫ్రెండ్స్, మా టీచర్స్, ఇక్కడ స్టాఫ్ అయినా పిల్లలైనా ఎవరైనా మీ అందరి సహకారంతోనే నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. కాలు కదపలేకున్నా లేచి నడవడం అసాధ్యమైన రేవప్పయ్య కుంగిపోలేదు. ఎంఏ తెలుగు పూర్తి చేశాడు. పీహెచ్డీ చేస్తున్నాడు. రేవప్పయ్య ఈ ఏడాది జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం సాధించాడు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు బోధిస్తున్నాడు. కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు తెరిపి ఇవ్వడం లేదు. అయినా రేవప్పయ్య సెలవు తీసుకోలేదు. ఇదిగో ఇలా ఒంటి చుట్టూ కవరు గట్టిగా కట్టించుకున్నాడు. కాలేజీకి వెళ్లి పాఠాలు చెప్పాడు. అతడి అంకిత భావాన్ని చూసిన తోటి లెక్చరర్లు తల తడవకుండా వీల్ చైర్కు ఇలా ఛత్రి బిగించి కట్టారు. సార్ మొన్న వర్షం పడుతుంటే కూడా నేను కూడా ఆ రోజు రాలేను కాలేజ్కి. సార్కి రావాలా వద్దా అని అడిగితే మీ ఇష్టం అమ్మా అని చెప్పిండు. సార్ వచ్చిండంట అంత వర్షంలో కూడా కాలేజ్కి. ఆ రోజు మేము చాలామంది స్టూడెంట్స్ రాలేదు, కానీ సార్ వచ్చిండు అంత వర్షంలో కూడా. రోజు మా క్లాస్కి వచ్చి పద్యాలు, పాఠాలు, కవిత భాగం, గద్య భాగం అంటూ కవిపరిచయాలు ఏవైనా రానివి ఉంటే కూడా మంచిగా చెప్పి అర్థమయ్యే వరకు చెప్పి, ఒకవేళ మా కన్నడానికి రాకపోయినా కూడా సారే అనిపిస్తాడు. మేము ఒకవేళ రాకపోయినా కానీ సార్ ఉన్న వాళ్ళకైనా సరే నిన్న చెప్పిన పాఠమైనా సరే మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాడు. హోంవర్క్స్ అన్నీ బాగా చేపిస్తాడు. అలాగే పద్యాలు కూడా బాగా నేర్పిస్తాడు. సార్ హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా సార్ బాగా చెప్తాడు. సార్ పద్యాలు ఎంతో మధురంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సార్ చెప్తుంటే నేను కూడా అలా చెప్పాలి అని అనిపిస్తుంది నాకు. సార్ పద్యాలు చెప్పినప్పుడల్లా నాకు బాగా అర్థమవుతున్నాయి. అవి నాకు చెప్పడానికి కూడా వస్తున్నాయి. ఎంత వర్షం పడ్డా కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడు లీవ్ తీసుకోకుండా మా గురించే వస్తూ ఉంటాడు సార్. సార్ చాలా బాగా చెప్తాడు. సార్ చాలా కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. సార్ లాగే మేము కూడా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేసి నేను కోరుకుంటున్నాను. సార్ని చూసి అయితే మేము ఇంకా మంచిగా పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. సారే అట్లున్నప్పుడు ఇంకా మేము కూడా చాలా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాం. అన్నా, నాకు చదువంటే ఇష్టం. 6వ తరగతి వరకు అమ్మ చంకలో ఎత్తుకుని బడిలో దింపేది. ఒక్కరోజు బడికి తీసుకెళ్లకపోయినా ఏడ్చేవాడిని. కండర క్షీణత రోజురోజుకు శారీరకంగా కుంగదీస్తోంది. అయినా ఏ రోజు అధైర్యపడలేదు. చదువు మీదే దృష్టి పెట్టాను. జాబ్ వచ్చిన తర్వాత రోజు కాలేజీకి వెళ్లి వస్తున్నాను. మేము ఇంకే పని చేయలేం కదా, కూర్చొని చదువుకుంటాం. చదువు అంటే చాలా ఇష్టం అంతే. అమ్మ చదువుకోలేదు కాబట్టి మమ్మల్ని ఎలాగైనా చదివించాలని చాలా పట్టుదలతో మాకు చదివించింది. ఎంత కష్టమైన అమ్మ చదువుకోలేదు. మాకు చదువు విషయంలో ఏమైనా అవసరం అయితే కూడా మేము ఒక పేపర్ పైన రాసిస్తే అన్ని షాపులు తిరిగి 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 మా కోసం తెస్తుండే అమ్మ. మా కోసం వాళ్ళు పడే కష్టానికి మేము ఇచ్చేదంటే మేము బాగా చదువుకోవడం ఒకటే కదా, అంతే. అందుకే చదువు చాలా ఇష్టం. తర్వాత డిప్లొమా చేసిన జైరాబాద్ రంజోల్లో, ట్రిపుల్ చేసిన తర్వాత కాళ్ళకి సర్జరీ అయింది. పోలియో వల్ల కాళ్ళు వంకర క్రాస్ ఉంటుండే, సర్జరీ చేయడంతో స్ట్రేట్ అయింది. అంతకుముందు నేను చేతులకు చెప్పులేసుకొని మొక్కల పైన నడిచి పనులు చేసుకున్నా. తర్వాత సర్జరీ కావడంతో ఇంకా పరిస్థితి దిగజారిపోయింది. మొత్తం ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. టాయిలెట్కి వెళ్ళలేను, బాత్రూమ్కి వెళ్ళలేను, స్నానం చేయలేను, తినలేను, అలా అయిపోయింది పరిస్థితి. నా గోల్ ప్రొఫెసర్ కావడం తెలుగులో. విద్యార్థులకు సులభంగా ఎలా బోధించాలనే కోణంలో ప్రణాళికలు రూపొందిస్తున్నాను. వర్షం పడుతోంది, సెలవు పెట్టమని అమ్మా నాన్న అన్నారు. కానీ ఇదిగో ఇలా కవర్ కట్టుకుని వెళ్లి వచ్చా అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు రేవప్పయ్య. ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ సంగారెడ్డి సునీత, నా పేరు సునీత. అయితే మాకు కాలేజ్ బాలికల కళాశాల పరంగా మా కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి 600 అబవ్ ఉంటుంది. అయితే ఈ కాలేజ్కి తగు సదుపాయాలు అన్నీ ఉన్నాయని భావిస్తూ మనకి ఆల్రెడీ ఒక లెక్చరర్, తెలుగు ఉపన్యాసకులు ఆల్రెడీ ఒకరున్నారు. అయితే ఆయన మనకు ఒక మంచి పట్టుదలతో ఉన్న మరొక వ్యక్తి మాకు సహాయంగా రావడం చాలా సంతోషకరం. ఆయనే రేవప్పయ్య సార్. అయితే ఈ రేవప్పయ్య సార్ టీజీపీఎస్సీ ద్వారా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని ఒక తెలుగు ఉపన్యాసకులుగా మా దగ్గరికి రావడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన పోస్టింగ్ యాక్చువల్గా రామచంద్రపురం కాలేజ్కి ఇచ్చారు, ప్రభుత్వ కాలేజ్ అర్సిపురం కాలేజ్కి ఇచ్చారు. కానీ ఆయన శారీరక అంగవైకల్యం ఆయనని ఇక్కడికి తీసుకొని వచ్చింది. ప్రయాణం చేయలేరు,
ఆ పరిస్థితుల్లో ఆయన సంగారెడ్డి, నాకు ఈ కళాశాలలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, నేను పడ్డ కష్టం ఇంకొక అమ్మాయి పడద్దు, వాళ్ళు విఘ్నతతో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆయన సేవలు ఇంకా అందించాలి అనే ఉద్దేశంతో బాలికల కళాశాలను చూసుకొని మా కాలేజ్కి ఓడీ బేసిస్ మీద జూన్లో వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి గమనించాను. ఆయన అంతకుముందు కూడా నా దగ్గరకు ఒకసారి వచ్చారు. మేడం, నా పరిస్థితి ఇది అని చెప్పారు. చాలా దీనమైన పరిస్థితి. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బండి నడిపించుకొని ఆర్థిక అరకొర వసతులతో ఆయన చదువును అభ్యసించి ఈ స్థాయికి, ఒక గెస్టెడ్ హోదా స్థాయికి, 10 మందికి ఉపయోగపడాలనే స్థాయికి ఎదిగారు అని అంటే ఆయన మొక్కవనే దీక్షకి అందరం కూడా తలవంచాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అన్నీ ఉన్నా, అన్ని సహకారాలు, అన్ని అంగవైకల్యం లేకుండా అన్ని అవయవాలు పనిచేస్తూ కూడా చాలామంది నేను చేయలేను అనుకొని వెనుక తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా చెంపపెట్టుగా చదివి అందరి ముందు నిలబడి ఈ రోజున మనకి ఇంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. అందుకు రేవప్పయ్య సార్ అతని ఆత్మబలానికి, ఆత్మవిశ్వాసానికి నా వంతు సహాయంగా నేను చేస్తూ వస్తున్నాను. అలాగే మనము కూడా ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. ప్రతి ఒక్క చిన్న విషయం ఆయన ఎప్పుడూ కూడా నన్ను ఏ ఎగ్జామ్షన్స్ కూడా ఏవి అడగరు. ఎంత చక్కగా పిల్లల్ని చక్కటి బోధన చాలా చక్కగా చెప్తారు. పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో తన వంతు సహాయంగా పిల్లల్ని అన్ని రకాలుగా సమృద్ధిగా సొసైటీకి పనికొచ్చేట్టుగా తయారు చేస్తున్న రేవప్పయ్య సార్కి మనం అందరం కూడా తప్పకుండా కృతజ్ఞతలు చెప్తూ, ఆయన దీక్ష, ఆయన పట్టుదలని చూస్తూ మనం అందరం కూడా చాలా నేర్చుకోవచ్చు. ఇదందరూ మా కళాశాల పిల్లలందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. అలాగే సమాజానికి కూడా స్ఫూర్తిదాయకం.